హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. మహాశివరాత్రికి ఒంటిమిట్టలో ముస్తాబోతున్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని సోమశిల వెనుక జలాల ప్రాంతమైన కొడమలూరు గ్రామంలో వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లతో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ ఆలయం కీర్తు శకం 11వ శతాబ్దం నాటి ఆలయంగా చరిత్ర గడించింది. శ్రీశైల జ్యోతిర్లింగానికి ఉత్తర ద్వారాలుగా ఉన్న 4 ఆలయాల్లో కొడమలూరు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఒకటి. అయితే ఈ ఆలయం 4 ఏళ్ల కిందట శిథిలావస్థలో ఉండగా ఉత్సవ కమిటీ సభ్యులు చొరవ తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేశారు. దీంతో గత 3 ఏళ్లుగా కొడమలూరు శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పర్యాటకులకు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే సోమశిల వెనుక జలాలు మల్లేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉండడమే ఈ ఆలయ ప్రత్యేకత. ఎప్పటిలాగానే ఈసారి కూడా మహాశివరాత్రి సందర్భంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన శివరాత్రి నాడు మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామివారి అభిషేకాలు, విశేష పూజలు జరుగుతాయి. పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు శ్రీ కామాక్షి సమేత మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరపనున్నారు. ఈ కళ్యాణానికి టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు సతీ సమేతంగా విచ్చేయనున్నారు. కళ్యాణ అనంతరం ఉదయం నుండి రాత్రి వరకు కీర్తిశేషులు గుడి కృష్ణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే రాత్రికి బెంగుళూరుకి చెందిన విదూషి శ్రీశైలి అనే నాట్య కళాకారిణితో భరతనాట్య ప్రదర్శన భక్తులను అలరించనున్నది. నా పేరు బచ్చల చెన్నయ్య, కొడమలూరు గ్రామం, ఒంటిమిట్ట మండలం, కడప జిల్లా. ఈ శివాలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించబడిందని పెద్దల ద్వారా మనకు తెలిసింది. ఇది చాలా పురాతనమైన శివాలయం. శ్రీశైలానికి ఉత్తర ద్వారాలుగా పుష్పగిరి, జ్యోతి, కొడమలూరు, గుండ్లామాడ ఈ ప్రముఖమైన శివాలయాల్లో ఈ ఉత్తర ద్వారాలుగా ఉండేవి. అందులో ఈ కొడమలూరు శివాలయం ఒకటి. ఇది చాలా పురాతనమైంది. ఇది చాలా శిథిలావస్థలో ఉంటే మా ఉత్సవ కమిటీ దీన్ని తీసుకొని అంతా డెవలప్ చేసి రేపు శివరాత్రి మహోత్సవానికి పూజా కార్యక్రమాలు నిర్వహించుటకు సంసిద్ధమై ఉన్నాం. బుధవారం శివరాత్రి సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అభిషేకం, అర్చనలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 9:30 నుంచి 10:30 వరకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ చామర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు విచ్చేయుచున్నారు. ఆ తర్వాత రాత్రికి కోలాటం, కొడమలూరు అంకాలమ్మ తల్లి భజన బృందంచే కోలాట కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 12 గంటలకు అభిషేకాలు ఉంటాయి. ఈ గుడి కృష్ణయ్య వారి జ్ఞాపకార్థం వారి కుమారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడతాయి. ఈ విధమైన కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం.